కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎలమంచి మున్సిపాలిటీలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ మహిళలపై తమకు చిత్తశుద్ధి లేదని నిరూపించుకుందన్నారు. డీలిమిటేషన్ లో మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా మోదీ చూసుకుంటున్నారని అన్నారు. ఇక మున్సిపాలిటీలో 6 వార్డుల్లో మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహించామన్నారు. భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గీతం ఆలపించారు. జెండాకు ఉన్న బార్ కోడ్ ను స్కాన్ చేస్తే బీజేపీ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. మెయిన్ రోడ్ పై బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, అనకాపల్లి బీజేపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యలమంచిలి మున్సిపాలిటీ నుండి యలమంచిలి టౌన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పిల్ల రమాకుమారి గారు మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మన ఊరు మన జెండా కార్యక్రమం ఒక జెండా ఎగరేయడమే కాదండి, ఆ జెండా మన నగరంలో యలమంచిలి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఈ జెండా ఎగరవేయడం ద్వారా ఆ వార్డుకి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని ఖర్చు పెట్టారు, ఆ వార్డులో ఎంత మిగులు ఉంది, ఆ వార్డులో ఎన్ని పనులు చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఆ యొక్క జెండా ఫోల్కున్నటువంటి QR కోడ్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మన కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆ ఫోల్కున్నటువంటి QR కోడ్ ద్వారా మన యలమంచిలి నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని పథకాల ద్వారా ఎంత సొమ్ము రావడం జరిగింది, దాన్ని ఏ రూపైనా ఖర్చు పెట్టారు, దాని యొక్క అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అన్నీ కూడా మనకు తెలియడానికని మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు మన ఊరు మన జెండా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన యొక్క యలమంచిలి నగరంలో 6 వార్డుల్లో ఈరోజు ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మనందరం చూసాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు, మోడీ గారి అభిమానులు, హిందుత్వవాదులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనం అందరం చూసాం. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయంగా బలీయమైనటువంటి శక్తిగా నిరూపించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు చేస్తున్నారు. అందులో భాగంగానే మన యొక్క యలమంచిలి నగరంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్ గారు, అలాగే ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన యొక్క మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిల్ల రమాకుమారి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నిన్న మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన మనందరం కూడా టీవీలో చూసాం. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ దాని యొక్క మిత్రపక్షాలు అనుసరిస్తున్న విధానాన్ని, భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లుకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది. ఆ రోజు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేసి తన ఎంపీలందరినీ కూడా ఆ యొక్క బిల్లుకు అనుకూలంగా ఓటు చేయించింది. ఎందుకంటే మహిళా బిల్లు పట్ల మహిళలకి మన యొక్క భారతదేశంలో 33% రిజర్వేషన్ అమలు జరగాలనే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంది. అందుకనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లుని సమర్థించడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుని కాంగ్రెస్ పార్టీ తన యొక్క మిత్రపక్షాలతో కలిపి ఏ రకంగా మహిళలను వంచింది అనే విషయం మనందరం కూడా చూసాం. పార్లమెంట్లో అత్యంత దారుణంగా మహిళలకు రావాల్సినటువంటి 33% రిజర్వేషన్లు గత 40 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం మనందరం చూస్తున్నాం. ఆ రోజు కూడా బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. మళ్ళీ రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభలో పెట్టలేదు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అటు మహిళా బిల్లు, మహిళలందరికీ రావాల్సినటువంటి రిజర్వేషన్లు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 33% రిజర్వేషన్ అందించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది. అదేవిధంగా డీలిమిటేషన్ కూడా మన యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వారి యొక్క మిత్రపక్షాల నాయకులందరూ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే మోడీ గారి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా జనాభా ప్రాతిపదికన మనకు దక్షిణాదికి తక్కువ వస్తున్నాయనేటువంటి విషయంతోనే జనాభాని పరిగణలో తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సీట్లు, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సీట్లలో 50% పెంచడానికి నిర్ణయం తీసుకొని
డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలను వంచి ఆ యొక్క బిల్లును ఆమోదం పొందలేకుండా చేశాయి. దానికి నిరసనగా ఈ రోజు సాయంత్రం అనకాపల్లిలో 5 గంటలకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం అక్కడ రామచంద్ర థియేటర్ దగ్గర ఉంది. ఆ రామచంద్ర థియేటర్ జంక్షన్ దగ్గర నుంచి ముత్యాల వెంకటేశ్వర గారి ఆఫీస్ దగ్గర నుంచి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చేసి, నిరసన ర్యాలీ చేసి 4 రోడ్లు నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు కూడా ర్యాలీ జరుగుతుంది. కాబట్టి మహిళలు, యువకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున